ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక దీన్ని మళ్ళీ దీనిపైన వర్క్ చేశానండి. ఏమేం చేశానంటే ఇలా డిజైన్ రెండు కలిసే చోట ఇలా ఉంది కదండి, ఇక్కడ జస్ట్ స్టోన్ స్టిక్ చేశానండి. ఇదంతా కూడా స్టిచ్చింగ్ కాదండి, చూడండి ఓన్లీ స్టిక్కింగే ఇలా చేశాను. ఇక నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ పెడదామనేసి ఇలా జస్ట్ స్టార్ట్ చేశానండి. మొత్తం అంతా కుట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఆల్రెడీ పైపింగ్ కాంట్రాస్ట్లో ఇచ్చాను కదండి, ఈ కాంట్రాస్ట్ బీడ్స్ తీసుకొని 5 బీడ్స్ ఇలా మోనాలిసా బీడ్స్ని హ్యాంగ్ చేశాను. ఇక నెక్స్ట్ ఐడియా ఏంటంటే ఈ ఈ ప్లెయిన్గా ఉంది కదండి, ఈ పార్ట్ ఈ పర్పుల్ కలర్ పైన కాంట్రాస్ట్లో అంటే పింక్ కలర్లో స్టోన్ లేస్ స్టిక్ చేద్దాము అనుకున్నానండి. అంటే మనం యూస్ చేసే కలర్ని బట్టి కాంట్రాస్ట్ కలర్ అయితేనే దానిపైన బాగా ఎలివేట్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా పర్పుల్ కలర్ పైన ఇలా పింక్ స్టోన్ స్టిక్ చేశాను. షైనింగ్ ఎంత బాగుందో చూడండి. ఇలా మనము కలర్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాంగింగ్స్ ఏం లేవండి ప్రస్తుతానికి, దీనికి కుట్టిన తర్వాత అవి కూడా యాడ్ చేసి వీడియో తీస్తాను. ఇక ఈ ఫ్లవర్ చూడండి, మిడిల్లో నేను ఒక కుందన్ స్టిక్ చేసి దాని చుట్టూ మిర్రర్ ఫ్రేమ్ మాత్రం స్టిక్ చేశాను. ఇక ఇది లుక్ ఎలివేట్ అయ్యేదానికోసం పింక్ కలర్ స్టోన్ దీని చుట్టూ స్టిక్ చేశానండి. ఈ పర్పుల్ పైన పింక్ కలర్ యూస్ చేశాను, పింక్ కలర్ పైన పర్పుల్ కలర్ యూస్ చేయాలి. ఇలా చూడండి, ఇక్కడ మన పైపింగ్ కానీ నెక్స్ట్ ఈ థ్రెడ్స్ కానీ ఈ బీడ్స్ కానీ అంత పర్పుల్ కలరు అలా మనము సెలెక్ట్ చేసుకోవాలండి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది లుక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. మిడిల్లో ఈ ఫ్లవర్కి ఇలా హ్యాంగింగ్స్ స్టిచ్ చేశానండి. చూడండి, మధ్యలో ఇలా పింక్ కలరు చిన్న బీడ్స్ తీసుకొని ఇక్కడ ఒక మోనాలిసా బీడ్, దాని తర్వాత ఇక్కడ ఇలా కాంట్రాస్ట్లో పర్పుల్ కలర్ బీడ్స్ 3 పెట్టి ఇలా 3 పర్ల్స్ తీసుకొని హ్యాంగ్ చేసేసాను. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ గోల్డ్ కలర్ బీడ్స్, దాని కిందేమో ఇలా హ్యాంగింగ్ పర్ల్స్. ఇది పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా ఎలివేట్ అయిందండి. చూడండి.